టాలీవుడ్‌లో నంబర్ 1 హీరో ఎవరు అనంటే ఏం జెప్తాం? సో, ఆల్రెడీ మనకున్న స్టార్ హీరోస్‌లో నంబర్ 1 హీరో అని జెప్పేసి మనం చెప్పలేని ఒక పరిస్థితి ఉంది. అంటే అభిమానులు మాత్రం మా హీరోవే నంబర్ 1, మా హీరోవే నంబర్ 1 అని జెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ఇదే ఫ్యాన్ వార్స్‌కి దారి తీయడం మనం చాలా సందర్భాల్లో జూసాం. సో, వాళ్ళు మా హీరో నంబర్ 2 అంటే ఒప్పుకోని పరిస్థితి కూడా మనం చాలా సందర్భాల్లో జూసాం. సో, అలా అభిమానులకి మధ్య ఒక వార్ అనేది సోషల్ మీడియాలో ఎప్పటినుంచో కూడా జరుగుతూ వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనకిప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం బాగా పెరిగిపోయింది. దాంతో ఆహ్, మనకు గ్రోక్ లాంటి, చాట్‌జీపీటీ లాంటి, జెమినీ ఏఐ లాంటి ఏఐలు వాడకం కూడా భారీగా పెరిగిపోవడం జరిగింది. సో, ఇవి మనం ఎటువంటి ప్రశ్నలడిగినా దానికి తగిన సమాధానాలైతే ఇస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో నెటిజన్స్ చాలా విచిత్రమైన ప్రశ్నలడుగుతూ ఉంటాం. అవి కూడా విచిత్రమైన రీతిలో సమాధానం చెప్పిన సందర్భాలు మనం ఎన్నో చూసాం. సో, రీసెంట్ టైమ్‌లో వీటి వాడకం అయితే ఒక రేంజ్‌కి పెరిగిపోవడం జరిగింది. సో, అలా నెటిజన్స్ దగ్గర నుంచి రకరకాల ప్రశ్నలు వీటికి ఎదురవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో నంబర్ 1 హీరో ఎవరు అనే ఒక ప్రశ్న కూడా అటు ఈ 3 ఏఐలని అడగడం జరిగింది నెటిజన్స్. సో, ఆ 3 ఏఐ కూడా మరి నంబర్ 1 హీరో ఎవరు అని జెప్పేసి నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4 ఇలా లైన్‌గా అయితే తన ఒపీనియన్ అయితే చెప్తూ రావడం జరిగింది. సో, ఇప్పుడిది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సో, ఆ లిస్ట్‌ని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. సో, అదొకసారి ఏంటి చూద్దాం. సో, ఏఐ ఎవరిని నంబర్ 1 హీరోగా తేల్చింది అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తూ వద్దాం. సో, ఇప్పుడు మన హీరోలంతా కూడా పాన్ ఇండియన్ రేంజ్‌కు ఎదిగిపోయారు. ఆహ్, ప వరల్డ్ వైడ్‌గా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. గ్లోబల్ వైడ్‌గా కూడా పాపులారిటీ సంపాదించుకున్న సందర్భాలు మనం చూస్తూ వస్తున్నాం. సో, ఒక్కొక్కరు కూడా మంచి మంచి సినిమాలు తీసుకుంటూ అది హిట్సా, ఫ్లాప్సా అని పట్టించుకోకుండా అభిమానుల్ని అలరిస్తూ వస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ గారు గావచ్చు, ప్రభాస్ గారు గావచ్చు, మహేష్ బాబు గారు గావచ్చు, పవన్ కళ్యాణ్ గారు గావచ్చు, అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు అందరూ కూడా సో, ఎప్పటినుంచో కూడా అంటే జీరో నుంచి స్టార్ట్ చేసి వాళ్ళు ఈ రేంజ్ వరకైతే ఎదగడం జరిగింది. సో, బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. సో, వాళ్ళ హార్డ్ వర్క్ ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా చూస్తూ వచ్చాం. సో, అందుకోసమే వాళ్ళ నటనకు గావచ్చు, వాళ్ళ కష్టానికి గావచ్చు, ఈ స్థాయిలో అభిమానులైతే ఏర్పడుతూ రావడం జరిగింది. సో, పాన్ ఇండియన్ రేంజ్‌లో సినిమాలు తీస్తూ ఆ స్థాయిలో గుర్తింపును సంపాదించుకుంటున్నారు. వాళ్ళ నటనకి పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులైతే వాళ్ళకి వస్తూ ఉన్నారు. సో, ఈ నేపథ్యంలోనే సో, వీళ్ళు నంబర్ 1 హీరో అని జెప్పేసి మనం ఎవరిని కూడా తేల్చాం. అందరిని కూడా ఆదరిస్తూ ఉంటాం. వాళ్ళ సినిమాలొచ్చాయంటే రోజంతా కూడా పండగ వాతావరణమే అని మనకు తెలిసిందే. సో, ఒక స్టార్ హీరో సినిమా వస్తుందంటే ఆ రోజు నైట్ పడుకోకుండా సినిమాలు చూసిన సందర్భాలు. సో, అభిమానులైతే ముఖ్యంగా ఎంత సెలబ్రేట్ చేస్తూ ఉంటారో చూసాం థియేటర్ల దగ్గర. వాళ్ళ సందడైతే మామూలుది కాదు. సో, ఒక సినిమా రిలీజ్‌కి వారం ముందు నుంచి కూడా వాళ్ళ హడావిడి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఆహ్, పూలు పాలు జల్లడాలు, కటౌట్లు పెట్టడాలు, బ్యానర్‌లు ఇవన్నీ కూడా పేపర్‌లు చించడాలు ఇవన్నీ కూడా మనం అంటే ఒక పండగ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్టార్ హీరో సినిమా వచ్చినప్పుడు. అందుకే అభిమానులు మా హీరో నంబర్ 1 అని చెప్పేసి ఏ హీరో ఫ్యాన్ అయినా సరే వాళ్ళు చెప్పుకుంటూనే ఉంటారు. సో, ఎవరు కూడా ఎక్కడ కూడా మా హీరో నంబర్ 2, నంబర్ 3 అంటే అసలు ఒప్పుకునే ఆప్షనే అయితే మన దగ్గర లేదు. అయితే మామూలుగా అయితే ఈ చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. సో, మనం చాలా సందర్భాల్లో చూస్తూ వచ్చాం. ఇది సోషల్ మీడియాలో కూడా ఒక మామూలు వార్‌కి కూడా దారితీసిన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఈ ఏఐ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏఐనైతే క్వెషన్ చేయడం జరిగింది. ఎవరు టాలీవుడ్‌లో నంబర్ 1 హీరో అని చెప్పేసి ఆహ్, అడిగినప్పుడు 3 ఏఐలు గ్రోకు, చాట్‌జీపీటీ, జెమినీ ఈ 3 ఏఐలైతే వాళ్ళకి సంబంధించి లిస్ట్ అయితే ఇచ్చింది. సో, ఈ ఏఐలు ఏం చెప్తున్నాయో ఒకసారి డిస్కస్ చేసి తర్వాత మనం ఒకసారి దీనిపైన ఒకసారి అనలైజ్ చేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ జెమినీ ఏఐ. సో, ఏం చెప్తుందో చూద్దాం. సో, జెమినీ అయితే ప్రభాస్ గారిని నంబర్ 1 హీరోగా తేల్చేయడం జరిగింది. ఆ తర్వాత ప్లేస్ అల్లు అర్జున్ గారికి, తర్వాత ప్లేస్ ఎన్టీఆర్ గారికి, ఆ తర్వాత రామ్ చరణ్ గారికి, తర్వాత మహేష్ బాబు గారికి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది. ఇక చాట్‌జీపీటీని అడిగితే కూడా ప్రభాస్ గారే నంబర్ 1 హీరో అని చెప్పేసింది. ప్రభాస్ గారి తర్వాత మహేష్ బాబు గారికి ప్లేస్ ఇచ్చింది. తర్వాత అల్లు అర్జున్ గారికి, ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి, ఆ తర్వాత రామ్ చరణ్ గారికి, పవన్ కళ్యాణ్ గారికైతే ఇవ్వడం జరిగింది. ఇక గ్రోక్ ఏఐని అడిగితే, గ్రోక్ ఏఐ కూడా ప్రభాస్ గారే నంబర్ 1 హీరోగా అయితే తేల్చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ గారికిచ్చింది. తర్వాత మహేష్ బాబు గారికి, ఆ తర్వాత ఎన్టీఆర్ గారికి, ఆ తర్వాత రామ్ చరణ్ గారికి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికైతే ఇవ్వడం జరిగింది. ఇలా 3 ఏఐలు కూడా
తమ లిస్ట్‌ని అయితే ఇచ్చేసాయి. సో ఈ 3 ఏఐలు కూడా నంబర్ 1 పొజిషన్ మాత్రం ప్రభాస్ గారికి ఇవ్వడం జరిగింది. దాంతో ఈ ప్రభాస్ గారి అభిమానులు ఈ లిస్ట్‌ని అయితే విపరీతంగా షేర్ చేసుకుంటూ మా హీరోయిన్ టాలీవుడ్‌లో నంబర్ 1 హీరో అని చెప్పేసి పోస్ట్ పెట్టుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అలా ఈ 3 ఏఐలైతే ప్రభాస్ గారినైతే నంబర్ 1 హీరోగా అయితే తేల్చేసాయి. సో ఈ లిస్టు ప్రకారం అంటే ఇది దేన్ని బేస్ చేసుకొని ఇచ్చిందా అని చూసుకుంటే, సో ఇప్పుడు ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు తీస్తుంది ప్రభాస్ గారే. రీసెంట్‌గా 'బాహుబలి' రిలీజ్ కూడా చేయడం జరిగింది. సో ఆ హైప్ కూడా ఒక రేంజ్‌కెళ్ళిపోయింది. సో వరుసగా మళ్ళీ 1000,00,00,000 మార్క్స్ రీచ్ అవ్వడం అంటే 'కల్కి'తో చేశారు. 'బాహుబలి 2'తో అయ్యింది. ఇలా ఫ్లాప్ అయిన సినిమాకు కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ వచ్చిన సందర్భాలు ప్రభాస్ గారి విషయంలో జరుగుతున్న నేపథ్యంలో సో వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రభాస్ గారిని నంబర్ 1 హీరోగా తేల్చి చెప్పాయని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ ఆయన లైనప్ చూసుకుంటే 'స్పిరిట్', 'ఫౌజీ', 'సలార్ 2', 'కల్కి 2', 'రాజా సాబ్' ఇప్పుడు వస్తుంది కాబట్టి సో ఇలా వరుస పెట్టి ఒక వరల్డ్ రేంజ్‌లో అయితే లైనప్ ఉండడంతో సో ఇప్పుడు ఆయన మోస్ట్ హాట్ టాపిక్‌గా మారిపోయారు. సో ఆ నేపథ్యంలోనే ఆయన్ని నంబర్ 1 హీరోగా తేల్చాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఆ తర్వాత హ్మ్. అల్లు అర్జున్ గారు తెలిసిందే ఇప్పుడు 'అట్లీతో' సినిమా తీయడం, 'పుష్ప 2' ఒక రేంజ్‌కెళ్ళిపోవడం, నార్త్‌లో వసూళ్ల సునామీ సృష్టించడంతో సో ఆయన్ని సెకండ్ ప్లేస్‌లో ఒక దాంట్లో 'జెమినీ ఏఐ' సెకండ్ ప్లేస్ తేల్చింది. ఆ తర్వాత 'గ్రోప్' కూడా సెకండ్ ప్లేస్ అయితే తేల్చడం జరిగింది. సో అలా రీసెంట్ టైమ్‌లో 'పుష్ప 2' రిలీజ్ అయినప్పుడు ఆయన మోస్ట్ హాట్ టాపిక్ పర్సన్‌గా మారిపోవడం జరిగింది. సో ఆ రేంజ్‌లో అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో ఎక్కువగా ప్రభాస్ గారిని ఇలా ఎక్కువగా సినిమాలు ఆయన అవి వరుస పెట్టి రావడం, అది కూడా పాన్ ఇండియన్ రేంజ్‌లో వెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు లైనప్ చాలా పెద్దగా ఉండడం, 'బాహుబలి' కూడా రిలీజ్ అవ్వడంతో ఇలా మోస్ట్ ఆహ్, అంటే చర్చించుకున్న హీరోగా అయితే ప్రభాస్ గారు నిలవడంతో ఇప్పుడు 3 ఏఐలు కూడా ఆయన్నే నంబర్ 1 హీరోగా తేల్చడం అయితే జరిగింది. సో మామూలుగా అయితే ఇది ఏఐలు వాళ్ళ కొన్ని అంశాలనైతే బేస్ చేసుకొని ఇచ్చిన లిస్ట్ గాని, సో మన హీరోస్ దగ్గర అంటే మన అభిమానుల దగ్గరైతే మాక్సిమం అయితే ఏ హీరో అభిమాని అయితే వాళ్ళ హీరోయే నంబర్ 1 అని చెప్పుకుంటారు. ఇలా ఏఐలు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. తమ అభిమానాన్ని అభిమానుల హీరోల పైన ఎలా చూపిస్తారో మనం చూసింది. సో ఈ విధంగా నంబర్ 1 నంబర్ 2 అని వాళ్ళేం లెక్క చేయరు. వాళ్ళ అభిమాన హీరో సినిమా వచ్చిందా అలా వెళ్ళిపోవడమే, దాన్ని ఎంజాయ్ చేయడమే. సో ఒక్కసారైనా లేట్ అయినా పర్లేదు గానీ మా హీరోని తెరపైన చూస్తే చాలు అనుకునే అభిమానులు మాత్రం మన దగ్గరున్నారు. సో అటువంటి సందర్భాలే మనం చూస్తూ వస్తున్నాం. ఇలా ఏఐలు వాళ్ళ ఆప్షన్స్ వాటికి ఇచ్చినప్పటికీ వాటిని ప్రభాస్ గారి అభిమానులు ఇలా సర్క్యులేట్ చేసుకున్నప్పటికీ సో ఎక్కువగా మన వాళ్ళు పెద్దగా వీటిని పట్టించుకోరు. సో మోస్ట్‌లీ అందరు హీరోలు కూడా వాళ్ళ అభిమానులైతే మా హీరోని నంబర్ 1 అని చెప్పుకుంటూ వస్తారు. ప్రభాస్ గారు గావచ్చు, మహేష్ బాబు గారు గావచ్చు, రామ్ చరణ్ గారు గావచ్చు, ఎన్టీఆర్ గారు గావచ్చు, పవన్ కళ్యాణ్ గారు గావచ్చు, అల్లు అర్జున్ గారు గావచ్చు. ఎవరైనా సరే వాళ్ళ అభిమానులైతే వాళ్ళ హీరోయే నంబర్ 1 అని చెప్పుకుంటూ వస్తారు. కాకపోతే గ్రోక్ ఈ చాట్ జీపీటీ, గ్రోక్, జెమినీ వీళ్ళని అడిగినప్పుడు మాత్రం ప్రభాస్ గారే నంబర్ 1 హీరోగా తేల్చడం జరిగింది. సో ఈ ఏఐలు ఇచ్చిన లిస్ట్ మాత్రం ఇలా అయితే ఉంది. సో ఇక మీ ఆప్షన్ అంటే మీరు కామెంట్ సెక్షన్‌లో మీ టాప్ 6 ఎవరో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దానిపైన కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. థాంక్ యూ సో మచ్.